2026 వైశాఖ మాసం బహుళపక్ష అమావాస్య శనివారం శని జయంతి వచ్చింది. శనివారం నాడే శని జయంతి రావడం చాలా ప్రత్యేకమైనటువంటి విశేషవంతమైనటువంటి రోజు. శని భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు ఈ వైశాఖ మాస అమావాస్య. ఈ శనీశ్వర జయంతి రోజు నాడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఆచరించడం ద్వారా మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోయి ఆ శని అనుగ్రహం అనేటటువంటిది మీకు కలుగుతుంది. నవగ్రహాలలో శనేశ్వరుడు పరమట దిక్కు వైపుగా ఉంటారు. ఆయన కర్మ ఫలదాత. మనం ఏ పని చేసినా అందులో తప్పు ఒప్పు అనేటటువంటిది నిర్ణయించేటటువంటి నవగ్రహం ఏదైనా ఉన్నది అంటే అది శనేశ్వరుడు మాత్రమే, ఆ శని భగవానుడు మాత్రమే. శనివారం నాడు ఈ శని జయంతి రావడం మనం ప్రత్యేకముగా కొన్ని పరిహారాలు ఆచరించడం ద్వారా మనకి ఉన్నటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శని ప్రభావం అంతా కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయం మీరు మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి కూడా ఈ విషయాన్ని అంతటినీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే సనాతన ధర్మం ఈ ఛానల్ ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారాలన్నీ కూడా మీరు ఆచరించి చూడండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. మీరు శనివారం నాడు శని జయంతి వచ్చిన రోజు నాడు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తరువాత మీ శరీరానికి అంతటికీ కూడా నల్ల నువ్వుల నూనెను పట్టించాలి. అవకాశం ఉన్నవారు ఎదురుగా సూర్యుడికి ఎదురుగా నిలబడి ఓం శం శనేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవకాశం లేని వారు మీ గృహంలోనే ఉంటూ ఓం శం శనేశ్వరాయ నమః అని జపం చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మీరు తలకి నల్లటి నువ్వుల నూనెను రాసుకున్న తరువాత, అలా రాసుకున్న తర్వాత కొద్దిసేపు ఆ జపం చేసుకున్న తరువాత మీరు తలస్నానం అంతా కూడా చేసేసి మీ గృహంలో నల్ల నువ్వుల నూనెతో మీరు దీపారాధన అనేటటువంటిది చేసుకోవాలి. అలా దీపారాధన చేసిన తరువాత మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయము, శివాలయం వద్దకు వెళ్ళాలి. అయితే ప్రత్యేకముగా ఈ శని జయంతి రోజు నాడు 5 రాసుల వారు మటుకు ఖచ్చితంగా శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవాలి. ఆ రాసుల వారు ఎవరెవరు అంటే మేషరాశి వారు, సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు. ఈ 5 రాసుల వారు కూడా ఖచ్చితంగా శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని జరిపించుకోవాలి. అలాగే పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఇంకా ఉత్తరాభాద్ర నక్షత్రము, ఈ 3 నక్షత్రాలకి అధిపతి శనేశ్వరుడు. ఆ నక్షత్రాల వారు కూడా ఈ యొక్క తైలాభిషేకం జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రస్తుత పరిస్థితుల రీత్యా మీకు ఉన్నటువంటి శని యొక్క దశ నడుస్తున్న వారు కొంతమంది ఉంటారు కదా, శని దశ వారు గాని లేదా శని అంతర్దశలో ఉన్నప్పుడు వారు గాని వారంతా కూడా ఈ శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకున్నా సరే మీకు అఖండ ఆయురారోగ్యాలు కలగడమే కాకుండా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. కాబట్టి ఈ శనేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పరిహారాలన్నీ కూడా ఈ 5 రాసుల వారు, ఈ 3 నక్షత్రాల వారు కూడా ఖచ్చితంగా ఆచరించాలి. అయితే మీరు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయం వద్దకు వెళ్ళి 9 లేదా 11 లేదా 27 ప్రదక్షిణా నమస్కారములు చేయాలి. చేసిన తరువాత మీరు ఆ శని భగవానుడికి తైలాభిషేకముతో అభిషేకం చేయాలి. అంటే నల్ల నువ్వుల నూనెతో స్వామి వారికి అభిషేకం చేయాలి. చేసిన తరువాత నల్ల నువ్వులను ఆ స్వామి వారికి అర్చనగా పూజ చేయాలి. తదుపరి నల్లటి వస్త్రాన్ని సమర్పించాలి. ఇంకా కేజింపావు నల్ల నువ్వులను మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు దానం చేయాలి. అలాగే ఒక ఇనప పాత్రలో మీరు నల్ల నువ్వులను నూనెను పోసిన తరువాత ఆ నూనెలో మీ యొక్క ముఖ ప్రతిబింబాన్ని చూసి మీరు ఆ పాత్రను కూడా నూనెతో సహా దానం ఇవ్వాలి. అలాగే నల్ల జీడి పిక్కలను, అలాగే నల్లటి మేకును, ఉప్పును మీరు నైవేద్యముగా సమర్పించాలి. బెల్లమును కూడా నైవేద్యముగా సమర్పించాలి. అలాగే శంకు పూలతో లేదా నీలం రంగు పుష్పాలతో స్వామి వారికి అర్చన చెయ్యాలి. ఇలా ఇదంతా కూడా చేసుకున్న తరువాత మీరు శివాలయానికి వెళ్ళి శివాలయం చుట్టూ కూడా 3 ప్రదక్షిణా నమస్కారములు చేసుకుని ఆ పరమేశ్వరుడికి పంచామృతములతో అభిషేకము జరిపించుకుని ఆ యొక్క శనేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది పొందాలి. ఈ రోజు నాడు మీరు నల్లటి గొడుగును దానం చేయాలి. అలాగే నల్లటి కాకులకు ఆహారాన్ని అందించాలి. ఇంకా 8 నెంబరు గల చొప్పులను మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు దానం చేయాలి. ఎందుకు 8 నెంబరు గల నల్లటి చొప్పులనే దానం చేయాలి అంటే
సంఖ్యాశాస్త్ర ప్రకారము 8 నెంబరు శని భగవాను సూచిస్తున్నది కాబట్టి ఆ 8 నెంబరు గల చొప్పులను మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు దానం చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కాకులకి కూడా మీరు ఆహారాన్ని అందించాలి. ఇంకా ఈ శని భగవాను ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఎవరైనా యాచకులకి కొంత ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా స్వామి వారికి ఈ పూజనంతా కూడా చేసుకున్న తర్వాత అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే నూనె లేనటువంటి పదార్థాలను స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసుకున్న తరువాత సాయంత్రం నాడు ప్రత్యేకముగా ఈ శని జయంతి రోజు నాడు ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం అనేటటువంటిది ఆచరించిన మీకున్నటువంటి పనులన్నీ కూడా ఏవైతే ఆటంకాలు అవుతున్నాయో ఆ పనులన్నీ కూడా సజావుగా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని ఎలా ఆచరించాలి అంటే మీరు సాయంత్రం ప్రదోషకాల సమయంలో అంటే సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల వద్ద రావి చెట్టు ఉన్నట్లయితే ఆ రావి చెట్టు వద్దకు వెళ్ళి ఒక మట్టి ప్రమిదను అక్కడ పెట్టాలి. పెట్టిన తరువాత దానిలో ఆవాల నూనెను వేయాలి. వేసిన తరువాత మీరు 2 ఒత్తులను కలిపి విడివిడిగా ఆ 2 ఒత్తులను దీపారాధన అనేటటువంటిది చేసుకోవాలి. చేసుకున్న తరువాత మీరు ఆ రావి చెట్టు చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణ నమస్కారములు అనేటటువంటివి చేయాలి. చేసిన తరువాత యథావిధిగా మీ ఇంటికి వచ్చి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. ఈ శని భగవానుడు ఈ శని జయంతి రోజు నాడు ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఆచరించి మీకు ఉన్నటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఈ శని ప్రభావం అంతా కూడా తగ్గించుకుని శని యొక్క అనుగ్రహము పొంది మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే విధంగా ఆ శని భగవాను ఈ రోజు ప్రత్యేకంగా ఆరాధించండి. అలాగే హనుమాన్ చాలీసాను మీరు పారాయణం చేసుకోండి. అలాగే శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా శని ప్రభావం అనేటటువంటిది తగ్గుతుంది. మీ జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి. ఈ పరిహారాలు శని జయంతి రోజు నాడు ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.